ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్యాబ్రికేషన్ గురించి అనమాట. సో ఇది వర్కింగ్ ఆన్ మెటల్స్లో వన్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పుకోవచ్చు. సో వర్కింగ్ ఆఫ్ మెటల్స్ ఏంటంటే ఇది కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ అనమాట, వన్ ఆఫ్ ది కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్. సో యాక్చువల్గా ఇది వచ్చేసి హాట్ వర్కింగ్ అండ్ కోల్డ్ వర్కింగ్ రెండు ఉంటాయి. సో హాట్ వర్కింగ్ అంటే మనకి ఫోర్జింగ్, క్యాస్టింగ్ వీటిల్లో హాట్ వర్కింగ్ వస్తుంది. అండ్ కోల్డ్ వర్కింగ్ వచ్చేసేమో ఇది ఫ్యాబ్రికేషన్. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం తీసుకునే మెటల్స్ని నార్మల్గా మనం బెండ్ చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే రీక్రిస్టలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, గ్రెయిన్ అనేది డిసింటిగ్రేట్ అవుతుంది, అలాగే ఎలాంగ్నేట్ కూడా అవుతుంది. సో దానివల్ల మనకి ఆ ప్రాసెస్ వల్ల ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఏంటంటే టెంపరీగా ఒక డిఫార్మేషన్ అనేది క్రియేట్ అవుతుంది కదా, దాన్ని ప్లాస్టిక్ డిఫార్మేషన్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ దాన్ని ఎలాంగ్నేట్ చేసుకోవచ్చు, మళ్ళీ సేమ్ షేప్ కూడా తీసుకురావచ్చు, అది ప్లాస్టిక్ డిఫార్మేషన్. సో అక్కడ ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి అంటే రోలింగ్, హ్యామరింగ్, తర్వాత డ్రాయింగ్, ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. సో ఇది కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ అనమాట. సో దీని గురించి కనుక డిస్కస్ చేయాలంటే మనకు ఫస్ట్ ప్రెస్ టూల్స్ గురించి కూడా ఒకటి ఐడియా ఉండాలి. సో ప్రెస్ టూల్ అనేది ఏంటంటే ఇది ఫ్యాబ్రికేషన్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ టూల్ అనమాట. సో మనకి కావాల్సిన విధంగా చేంజ్ చేసుకోవడానికి. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్ టూల్స్ ఉంటాయి, దాన్ని ప్రెస్ టూల్స్ అంటాం. సో అది వచ్చేసి హైడ్రాలిక్ ప్రెస్ టూల్స్, తర్వాత పవర్ ప్రెస్ అంటే, తర్వాత సిఎన్సి ప్రెస్ మిషన్ అని కూడా పిలుస్తారు అనమాట. సో ఇదేంటంటే హైడ్రాలిక్ పవర్తో రన్ అవుతుంది. సో ఇక్కడ ఉంటుంది మొత్తం కూడా. సో ఇక్కడ నుంచి హైడ్రాలిక్ పవర్. అండ్ ఇది వచ్చేసి పవర్ ప్రెస్. సో పవర్ ప్రెస్ ఏంటంటే ఇక్కడ ఫ్లై వీల్ ఉంటుంది. ఈ ఫ్లై వీల్ వల్ల ఒకేసారి ఎనర్జీ అనేది దీని మీద పడుతుంది. సో ఆ విధంగా ఒకేసారి పవర్ వచ్చి డై మీద పడటం వల్ల క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి సిఎన్సి ఆపరేటెడ్ మిషన్ అనమాట. సో ఈ ప్రెస్ టూల్స్కి సో ఇక్కడ మిషన్ అయితే ఉంది, బట్ మనకు కావాల్సిన షేప్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే దీని మధ్యలో ఒక డై అనేది ఉంటుంది అనమాట. సో పంచ్ అండ్ డై అని చెప్పి ఉంటుంది. సో పైన ఉన్నదాన్ని పంచ్ అంటారు, కింద ఉన్నదాన్ని డై అంటాం అనమాట. సో ఏ షేప్ కావాలి ఈ మధ్యలో ఉంటుంది, ఈ పంచ్ అండ్ డై మధ్యలోనే మనకు కావాల్సిన షేప్ అనేది మొత్తం కూడా క్రియేట్ చేస్తాం. సో అది ఆ విధంగా ఈ ప్రెస్ టూల్ అనేది రన్ అవుతుంది. సో ఇది డై. సో డై గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఇదేంటంటే మనకి ఒక షేప్ కానీ లేదా కట్ చేయడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది ప్రెస్ అనేది జరిగినప్పుడు ఏంటంటే ఆ షీట్ అనేది చేయడానికి. సో మ్యాక్సిమం ఇదంతా కూడా ఏంటంటే ఒక నాన్ ఫెర్రస్ మెటీరియల్ మీద చేస్తాం అనమాట. సో మ్యాక్సిమం కేసెస్లో. సో ఇది కనుక చూసుకుంటే ఒక టయోటా లోగో అనేది క్రియేట్ చేయటం ఎలా చేస్తాం అనేది ఈ ప్రెస్ టూల్స్లో ఇదిగోండి. సో ఇది వచ్చేసాము డై అండ్ ఇది వచ్చేసి పంచ్. సో ఇదేంటంటే ఒక విధంగా చూస్తే దీని ఒకలాగే ఉంటుంది. అంటే మనకి మోల్డ్ వేసి ఇది ఒక సిమిలర్గా ఉంటుంది, బట్ డిఫరెంట్ ఆపరేషన్ అనమాట. అంటే డిఫరెంట్ ఆపరేషన్, డిఫరెంట్ మెటీరియల్, డిఫరెంట్ మనం చేసుకునే మెథడ్ కూడా డిఫరెంట్. సో ఇక్కడ ఏంటంటే మన షీట్ ఇంక్లూడ్ చేస్తున్నాం, దాంట్లో ఏంటంటే మెటీరియల్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది, సో మెటల్ డ్రాయింగ్ లేదంటే మెటల్ ఫార్మింగ్ అనేది చేస్తుంది. సో ఇక్కడ డ్రాయింగ్ అంటే ఏంటంటే కటింగ్ అని అర్థం. మెటల్ ఫార్మింగ్ ఏంటంటే ఒక షేప్, అంటే మెటీరియల్ని ఒక షేప్ తీసుకొచ్చేదాన్ని మెటీరియల్ ఫార్మింగ్ అని అంటాం. సో ఇది ఎందుకు బాగా యూజ్ చేస్తాం ఎందుకు అంటే, సో దీంట్లో ఏంటంటే మనకు చాలా స్పీడ్ అండ్ మోస్ట్ ఎఫిషియెంట్గా అవుతుంది, మనకు కావాల్సిన షేప్ అనేది తొందరగా తీసుకురావచ్చు. సో ప్రెస్ టూల్స్ వల్ల ఏంటంటే చాలా తొందరగా చేసుకోవచ్చు, చిప్ కూడా చాలా తక్కువ వేస్టేజ్ అనేది వస్తుంది మనకి. సో దీంట్లో ఆపరేషన్స్, సో ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి నాన్ కటింగ్ టైప్ ఉంటుంది, అలాగే కటింగ్ టైప్ ఆఫ్ ఆపరేషన్. సో నాన్ కటింగ్ ఏంటంటే దీంట్లో మన మెటీరియల్ అనేది కట్ చేయము, ఉన్న మెటీరియల్నే కావాల్సిన షేప్లో బెండ్ చేసుకుని చేసేది నాన్ కటింగ్ టైప్. సో ఇక్కడ కటింగ్ టైప్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన మెటీరియల్ని ఒక షేప్, అంటే షేప్లోకి వచ్చిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ని కట్ చేసేదాన్ని కటింగ్ ఆపరేషన్స్ ఇది. సో నాన్ కటింగ్ ఆపరేషన్స్లో కనుక చూస్తే సో బెండింగ్ ఉంటుంది, అలాగే డ్రాయింగ్, ఎంబోజింగ్, కాయినింగ్, హీమింగ్, సీమింగ్, కర్లింగ్, ఇంకా బల్జింగ్. సో ఇవి ఏంటనేది చూద్దాం. సో బెండింగ్ అంటే ఈ విధంగా చేస్తాం. సో ఎక్కడ ఎలా బెండ్ చేయాలనేది మన వర్క్ పీస్ తగ్గట్టుగా మనం పంచ్ అండ్ డై అనేది తయారు చేస్తాం. సో దీని గురించి కూడా ఆల్రెడీ ప్రెస్ టూల్స్ గురించి, తర్వాత మోల్డ్ పీస్ల గురించి ఆల్రెడీ చేశాను, ఒక వీడియో ఉంది. సో అది పిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి డ్రాయింగ్. సో కావాల్సిన షేప్లోకి అది ఈ విధంగా చేస్తాం.
నెక్స్ట్ ఎంబోజింగ్. సో ఎంబోజింగ్ ఏంటంటే మనకి ఏ షేప్ ఉందో అది పైకి కొంచెం అంటే కొంచెం ఒక షేప్ అనేది పైన క్రియేట్ చేస్తుంది, అది ఎంబోజ్. నెక్స్ట్ కాయినింగ్. సో మన కాయిన్ అనేది తయారు చేసే ప్రాసెస్ ఇదే అనమాట. సో దీని కాయినింగ్ ఇలా ఉంటుంది. సో దీంట్లో ఇంప్రెస్ చేయొచ్చు లేదంటే డిప్రెషన్ చేయొచ్చు. సో ఇంప్రెస్ అంటే పైకి వస్తుంది, డిప్రెస్ ఏంటంటే లోపల ఎంగ్రేవ్ చేసినట్టు క్రియేట్ అవుతుంది అనమాట షీట్ మెటల్ మీద. నెక్స్ట్ బల్జింగ్. సో బల్జింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది. అండ్ హీమింగ్. సో హీమింగ్ అంటే ఏంటంటే ఒక 2 షీట్ని ఒక దగ్గర బెండ్ చేసి ఫోల్డ్ చేసి పెట్టడం, దాన్ని హీమింగ్ అంటాం మనం. సో ఒక దాంట్లో ఒకటి పెట్టి ఫోల్డ్ చేస్తాం మనం. నెక్స్ట్ సీమింగ్. సో సీమింగ్ అండ్ హీమింగ్ రెండు ఒకలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే పైన ఉన్నదాన్ని హీమింగ్ అంట, దీని లోపల ఉన్నదాన్ని సీమింగ్ అంట, అదే తేడా ఉంటుంది. అండ్ కర్లింగ్ ఆపరేషన్. సో కర్లింగ్ ఏంటంటే మనకి ఏదైతే ఇక్కడ ఉందో బ్యాలెన్స్ ఉందో దాన్ని ఫోల్డ్ చేసి పెట్టేది అనమాట. సో ఒక షీట్ని పైన హెడ్ని ఫోల్డ్ చేసి పెట్టేది, అంటే ఎడ్జెస్ లోపలికి ఫోల్డ్ చేసేది కర్లింగ్. సో నెక్స్ట్ కటింగ్ ఆపరేషన్స్లో చూస్తే కటింగ్ అనేది ఈ విధంగా చేస్తాము. సో దీంట్లో బ్లాంకింగ్, నాచింగ్, లాన్సింగ్, పార్టింగ్, కట్ ఆఫ్, క్రాపింగ్, ఫోర్టింగ్, నెబ్లింగ్, లోవరింగ్, పియర్సింగ్, ట్రిమ్మింగ్, షేవింగ్ అనేవి ఉంటాయి. సో ఇది బ్లాంకింగ్. సో దీంట్లో ఏంటంటే మనం తీసుకున్న ప్రాసెస్ చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందు గురించి అంటే దీంట్లో మనం చేసే ప్రాసెస్లోనే కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో బ్లాంకింగ్లో కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే పంచ్లోంచి బయటకు వస్తుందో అది యూస్ఫుల్ పార్ట్. పంచింగ్లో చూసుకుంటే ఏదైతే బయటకు వస్తుందో అది స్క్రాప్ అవుతుంది. సో మనం ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ నాచింగ్. సో ఇక్కడ నాచింగ్ అంటే ఏంటంటే పైన బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఫోల్డ్ చేసుకుని ఒక దాంట్లో ఒకటి లాక్ చేసుకోవడానికి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్రఫోర్టింగ్. సో ఇదేంటంటే ఎక్కువ హీట్ సింక్ పర్పస్కి వాడతాం. అంటే ఏంటంటే ఒక హీట్ బయటికి అది వెళ్ళటానికి అది ఒక హోల్స్, అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హోల్స్ ఉండటానికి అది ట్రై చేస్తాం కదా. సో అలాంటి వాటికి యూజ్ చేస్తాం. సో మేజర్ చెప్పాలంటే రిఫ్రిజిరేషన్, హెచ్విఏసి అలాంటి వాటికి, లేదంటే హీట్ బయటికి పంపించడానికి అలాంటి వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం. తర్వాత లాన్సింగ్. సో లాన్సింగ్ కూడా ఈ విధంగా ఉంటుంది. సో వెంటిలేషన్ పర్పస్ ఇది. నెక్స్ట్ పార్టింగ్. సో పార్టింగ్ ఏంటంటే అక్కడతో మెటీరియల్ కట్ చేయడానికి. నెక్స్ట్ కట్ ఆఫ్. సో కట్ ఆఫ్ ఏంటంటే మన మెటీరియల్ అంటే ఉన్న షీట్లోంచి మెటీరియల్ అనేది బయట తీసుకొచ్చేది కట్ ఆఫ్ ఆపరేషన్. నెక్స్ట్ క్రాపింగ్. సో ఏదైతే బ్యాలెన్స్ ఉందో దాన్ని రిమూవ్ చేసేది క్రాపింగ్ ఆపరేషన్. నెక్స్ట్ నెబ్లింగ్. సో నెబ్లింగ్ అంటే ఈ విధంగా చేస్తాం అన్నమాట. అంటే ఒక పంచ్ కింద పడుతూ ఉంటుంది, ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ వరకు మనం పంచింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది నెబ్లింగ్ ఆపరేషన్. నెక్స్ట్ లోవరింగ్. సో ఇది కూడా వెంటిలేషన్ పర్పసే ఎక్కువ యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ పియర్సింగ్. సో పియర్సింగ్ ఏంటంటే మనకి కావాల్సిన వర్క్ పీస్లోంచి స్క్రాప్ అనేది రిమూవ్ చేస్తే అది పియర్సింగ్ ఆపరేషన్. నెక్స్ట్ ట్రిమ్మింగ్. ఎక్కడైతే బ్యాలెన్స్ నేను మిషనింగ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఉన్న షీట్ని కట్ చేయాలనుకుంటున్నాను అది ట్రిమ్మింగ్ ఆపరేషన్ అవుతుంది. నెక్స్ట్ షేవింగ్. సో పైన ఎక్స్ట్రా పార్ట్, నాకు హోల్కి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది అది రిమూవ్ చేయాలంటే అలాంటి దానికి షేవింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది ఫ్యాబ్రికేషన్ గురించి. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఫాలో అవ్వండి.